రామాపురం అనే గ్రామంలో శాంతయ్య ఉండేవాడు. శాంతయ్య అందరితోనూ స్నేహంగా ఉండేవాడు. శాంతయ్యకు పిల్లలు లేరు. అందుకని అతడు తీర్థయాత్రలకు వెళ్దామనుకున్నాడు. అయితే అతని దగ్గర 200 వరహాల నగదు ఉండేది. దారి ఖర్చులకు 100 వరహాలు ఉంచుకొని మిగిలిన 100 వరహాలు ఎక్కడైనా దాచిపెట్టాలని అనుకున్నాడు. అదే ఊళ్ళో శాంతయ్య స్నేహితుడు లక్ష్మయ్య కూడా ఉండేవాడు. లక్ష్మయ్య పిసినారి. శాంతయ్య లక్ష్మయ్య దగ్గరికి వచ్చి డబ్బును ఎక్కడ దాచాలని సలహా అడిగాడు. దానికి లక్ష్మయ్య, శాంతయ్య, నా దగ్గరే నీ డబ్బు దాచిపెట్టి ఉంచేవాణ్ణి, కానీ ఖర్చయిపోతుందని భయం. అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్మును పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చాక తీసుకోవచ్చు అన్నాడు. శాంతయ్యకు ఈ సలహా నచ్చింది. అయితే పట్టపగలే సొమ్మును అక్కడ పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి రాత్రి తీసుకెళ్ళి మర్రిచెట్టు కింద పాతి పెడతాను అనుకున్నాడు. అయితే రాత్రి ఒక్కడే వెళ్ళడానికి భయపడి లక్ష్మయ్యను కూడా వెంట తీసుకెళ్ళి 100 వరహాలు మర్రిచెట్టు క్రింద పాతిపెట్టి వచ్చారు. తరువాత శాంతయ్య అతని భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక లక్ష్మయ్య అర్ధరాత్రి ఎటో వెళ్ళి ఆలస్యంగా ఇంటికి రావడంతో అతని భార్య దుర్గా ఇలా అన్నది, ఏంటండి ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగింది. దానికి లక్ష్మయ్య, ఏం లేదు దుర్గా, శాంతయ్య యాత్రలకు వెళ్తూ అతని దగ్గరున్న 100 వరహాలు ఊరి బయట మర్రిచెట్టు కింద పాతిపెట్టాడు. తోడు రమ్మంటే వెళ్ళి వస్తున్నాను అన్నాడు. ఇది విన్న దుర్గమ్మకు దురాశ కలిగింది. ఆ సొమ్మును ఎలాగైనా తీసుకోవాలని భర్తతో గొడవ పడింది. చివరికి లక్ష్మయ్య చేసేదేమీ లేక సరే అని ఆ సొమ్మును తవ్వి ఇంటికి తీసుకొని వచ్చాడు. దుర్గమ్మ ఆ సొమ్ముతో చాలా నగలు చేయించుకొని సంబరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత శాంతయ్య కాశీయాత్ర నుంచి తిరిగి వచ్చాడు. రావడంతోనే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వి చూస్తే సొమ్ము లేదు. విషయం అర్థమైన శాంతయ్య ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఊరి పెద్ద ఇలా అన్నాడు, అర్థమైంది శాంతయ్య, కానీ లాభం లేదు. నువ్వు అడిగినంత మాత్రాన లక్ష్మయ్యని డబ్బు తిరిగి ఇస్తాడా? పైగా అసలు నువ్వు మర్రిచెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ఒక ఉపాయం చెప్పాడు. అక్కడి నుండి శాంతయ్య నేరుగా లక్ష్మయ్య ఇంటికి వెళ్ళాడు. శాంతయ్యను చూడగానే లక్ష్మయ్యకి భయం వేసింది. అతన్ని చూస్తే డబ్బు విషయం ఇంకా తెలిసినట్టు కనిపించలేదు. శాంతయ్య ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేదు అనుకొని ఇలా అన్నాడు, ఏం శాంతయ్య, ఇదేనా రావడం? యాత్ర బాగా జరిగిందా అని అడిగాడు లక్ష్మయ్య. దానికి శాంతయ్య, ఓ, నీ దయ వల్ల ప్రయాణం చక్కగా జరిగింది. అయితే లక్ష్మయ్య, మనం మరోసారి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. ఎందుకంటే నా అదృష్టం బాగుండి ఈ యాత్రలో 1000 వరహాల వరకు సంపాదించుకున్నాను. అందుకని ఆ పాత మొత్తం 100 వరహాలతో పాటు ఈ 1000 వరహాలను కూడా అక్కడే పాతిపెట్టి అలా రామేశ్వరం యాత్ర కూడా చేసొద్దాం అనుకుంటున్నాను. రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాను. మనిద్దరం కలిసి మర్రిచెట్టు దగ్గరికి పోదాం, సరేనా అన్నాడు శాంతయ్య. ఇద్దరూ కలిసి మర్రిచెట్టు దగ్గరికి పోవాలనేసరికి శాంతయ్యకు భయం పట్టుకుంది. సరేనని శాంతయ్యను పంపించి భార్య దుర్గతో ఈ విషయం చెప్పి ఇలా అన్నాడు, దుర్గా, రేపు కానీ నేను శాంతయ్యతో మర్రిచెట్టు దగ్గరికి వెళ్తే నా దొంగతనం బయటపడిపోవటం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం అని భయపడుతూ చెప్పాడు. దానికి దుర్గమ్మ, ఈ మాత్రానికే భయపడతారేంటండి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ 100 వరహాలు తీసుకొని వచ్చి మర్రిచెట్టు కింద పాతి పెట్టండి. అవి చూసి శాంతయ్య ధైర్యంగా ఆ 1000 వరహాలు కూడా పాతి పెడతాడు. అలా ఆయన యాత్రకు వెళ్ళగానే మొత్తం డబ్బంతా తవ్వి తెచ్చుకోవచ్చు అని సలహా ఇచ్చింది. లక్ష్మయ్య తన భార్య తెలివికి ఎంతో సంబరపడిపోయి ఆమె చెప్పినట్టుగానే నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి చెట్టు కింద పాతిపెట్టి ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు లక్ష్మయ్య శాంతయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ శాంతయ్య రాలేదు. అర్ధరాత్రి దాటిపోయింది. ఇక ఆగలేక లక్ష్మయ్య శాంతయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. మంచి నిద్రలో ఉన్న శాంతయ్య లేచి, ఏం లక్ష్మయ్య, ఇంత అర్ధరాత్రి వచ్చావు అని అడిగాడు. అందుకు లక్ష్మయ్య,
ఈ రాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్దామని చెప్పావు కదా అని అన్నాడు. అందుకు శాంతయ్య, ఓ అదా, మర్చిపోయాను, నీకు తెల్లవారి చెప్దామనుకున్నాను లక్ష్మయ్య, నా రామేశ్వరం ప్రయాణం ప్రస్తుతం మానుకున్నాను, అందుకే సాయంత్రం అలా వెళ్ళి నా డబ్బు అంతా తవి తెచ్చుకున్నాను అని అన్నాడు శాంతయ్య. ఇక చేసేదేమీ లేక బిక్కముఖం వేసుకొని లక్ష్మయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. అయ్యో ఎంత మోసం, 100 వరహాల కోసం 200 వరహాల నగలు పోగొట్టుకున్నానే, వాటిని విడిపించుకోవడం ఎలా అంటూ బిక్కముఖం వేసుకొని. ఈ కథ ద్వారా మనకు తెలిసినటువంటి నీతి ఏమిటంటే, దురాశకు పోతే చివరకు దుఃఖమే మిగులుతుంది.